అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాల విషయంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. వాస్తవాలు బయటపెట్టిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధం ఏంటి, హరీష్ రావు చెప్పిన వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే గణనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసిన గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్లి ఉమాభారతి గారి సమక్షంలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? ఈ చిల్లర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు? ఏదో శాశ్వతంగా కృష్ణా నదీ జలాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు అని చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడతారు. ఒక అబద్ధాలకు హద్దు పద్దు కూడా ఉంటది. నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు, కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణం ఏంది? ఆ అగ్రిమెంట్ కు బేసిస్ ఏంది? నేను నోటి మాట చెప్పాను, కాగితాల మీద చూపించి మాట్లాడతాను. ఇది 26 జూన్ 2015 అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం 2 జూన్ కి ఏర్పడ్డాం, 24 రోజుల తర్వాత. ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఢిల్లీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు 512 299గా ఉన్నది అని మినిట్స్ లో ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగర్? ఆనాడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల. ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్ లా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు. మీ పుణ్యమే కదా. ఈ కేటాయింపులు తాత్కాలికము. ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు, ఇది తాత్కాలికము. మీరు మీ ట్రిబ్యునల్ల ముందు, కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మరణ శాసనం రాసిండ్రు, కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు. ఎవరు వినే సంతకాలు? నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్, ఆంధ్ర నుంచి తెచ్చి పెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్. కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడిండు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.